నమస్కారం. మన శ్రీమత క్రియేషన్స్ కుటుంబ సభ్యులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీదేవి, పార్వతీదేవి, పరమశివుడు మరియు శ్రీ మహావిష్ణువుల అనుగ్రహం లభించే పరమ పవిత్రమైన మాసం ఇది. ఈరోజు మన వీడియోలో శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి, ముఖ్యంగా నాగుల చవితి విశిష్టత ఏమిటి, పుట్టల పాలు పోసేటప్పుడు పాటించాల్సిన నియమాలు, నివేదించాల్సిన నైవేద్యాలు మరియు ఈ మాసంలో ఎలాంటి పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయో పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన శ్రీమత క్రియేషన్స్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రావణ మాసం రాగానే ప్రతి ఇల్లు పూజలు నోములతో కలకలలాడుతుంది. ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు పవిత్రమైనదే అయినప్పటికీ కొన్ని రోజులు చాలా విశేషమైనవి. శ్రావణ మంగళవారాలు. కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు సౌభాగ్యం కోసం, సుమంగళితత్వం కోసం మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ శుక్రవారం. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు, సౌభాగ్యాలు లభిస్తాయి. శ్రావణ పౌర్ణమి. అన్నా చెల్లెల అనురాగానికి ప్రతీకగా రాగి పండుగ మరియు యజ్ఞోపవీత ధారణ జరుపుకుంటారు. నాగుల చవితి. శ్రావణమాస శుక్లపక్షం చతుర్దశి నాడు ఆచరించే నాగదేవత పూజ చాలా ప్రత్యేకమైనది. శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రావణ బహుళ అష్టమి నాడు బాలకృష్ణుని జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటాం. శ్రావణ మాసంలో పూజలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. ప్రతిరోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి. ఈ మాసంలో సాధ్యమైనంత వరకు నిష్ఠగా ఉంటూ సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. సాయంత్రం వేళలో నిత్య దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తరం లేదా లలిత సహస్రనామం పఠించడం చాలా మంచిది. పసుపు, కుంకుమ, తాంబూలాలు ముత్తైదువులకు ఇవ్వడం వల్ల విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది. ఇక శ్రావణ మాసంలో వచ్చే అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగలలో నాగల చవితి ఒకటి. నాగదేవతలు భూమికి, సంతానానికి మరియు ఆరోగ్యానికి ప్రసాదించే దేవతలుగా భావిస్తారు. నాగదోషాలు, కాలసర్పదోషాలు ఉన్నవారు నాగుల చవితి నాడు ప్రత్యేక పూజలు చేయడం వల్ల దోష నివారణ జరుగుతుంది. చవితి రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి ఉపవాస దీక్షను చేపట్టాలి. దగ్గరలోని పుట్ట వద్దకు వెళ్ళి పుట్టను పసుపు, కుంకుమలతో అలంకరించి పువ్వులతో పూజించాలి. పుట్టలు పాలు పోసేటప్పుడు గిన్నె లేదా పాత్రను పుట్టకు ఆనించకూడదు. కొద్దిగా పైనుంచి పాలు సమర్పించాలి. నాగదేవతకు ప్రత్యేకంగా చిమ్మిలి, చలివిడి, వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించాలి. పుట్ట వద్ద ప్రమిదల్లో నువ్వుల నూనెతో దీపారాధన చేసి నాగస్తోత్రాలు లేదా ఓం నవకులేశ్వరాయ నమః అని మంత్రాన్ని జపించాలి. నాగుల చవితి రోజున కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి. పుట్టల వద్ద పూజలు చేసేటప్పుడు ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ డిస్పోజబుల్ కప్పులు వదిలిపెట్టకూడదు. ప్రకృతిని శుభ్రంగా ఉంచడం నాగదేవతకు ప్రీతికరం. పుట్టలో పాలు పోసేటప్పుడు పుట్టను తొక్కడం లేదా హాని కలిగించడం చేయకూడదు. పూజ ముగిసిన తరువాత ఇంటికి వచ్చి ఇంట్లోని నాగదేవత పటానికి లేదా శివలింగానికి అభిషేకం చేసుకుంటే మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. చూశారు కదండి మన శ్రావణ మాస పండుగలు మరియు నాగుల చవితి పూజా విధానం విశేషాలు. ఈ శ్రావణ మాసంలో ఆ దివ్యశక్తుల అనుగ్రహం మీ అందరి కుటుంబాలపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక పూజా వివరాల కోసం మన శ్రీమాత క్రియేషన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.